ఫస్ట్ మీ ఇన్స్టా ఐడి చాలా డిఫరెంట్ ఉంది, కాజు హనీ. ఏంటి రీజన్? లైక్ అంత యూనిక్గా పెట్టుకున్నారు. లైక్ అంటే కాజు హనీ అనేది కాజు అనేది నా నేమ్ అనమాట. సో హనీ అనేది ఇంట్లో పెట్టిన నిక్ నేమ్. ఓకే. సో ఇనీషియల్ వచ్చేసి ఎస్కే. ఓకే. కాజు హనీ ఎస్కే అనేది నా నేమ్ అండ్ నిక్ నేమ్ అండ్ ఇనీషియల్ నేమ్ మూడు కలిపితే బ్రాండ్ నేమ్ అయిపోయింది. ఓ సూపర్, జనాల్లో బాగా వెళ్ళిపోయింది. సో కొంచెం డిఫరెంట్ ఉండడం వల్ల ఎక్కువ రీచ్ వచ్చింది. సో మీ బయోలో చూసాను గుంటూరు పిల్ల అని ఉంది, మీది ప్రాపర్ గుంటూరా? అవునండి. ఓకే. సో గుంటూరు గురించి ఒక వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? గుంటూరు అంటే గుంటూరు అంటే ఇంకా గుంటూరే అండి. గుంటూరుని వదిలి రావాలనిపించదు ఫస్ట్ పాయింట్. గుంటూరు అంటే చాలా ఇష్టం. ఓకే. గుంటూరులో మీరు కాకుండా ఏం ఫేమస్? నేనే ఫేమస్. నా తర్వాత వచ్చేసరికి గుంటూరులో మిర్చి ఫేమస్, గోంగూర ఫేమస్, లైక్ కాటన్ ఫేమస్, చాలా ఫేమస్. లైక్ ఇప్పుడు గుంటూరులో మీరే లైక్ యూనిక్ బ్లాగర్ కదా, లైక్ మంచి రీచ్ ఉన్నది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారంటే లైక్ మిమ్మల్ని కాంపిటీషన్ లాగా తీసుకుంటున్నారా ఇంకెవరన్నా? ఆబ్వియస్లీ తీసుకుంటారు కదా. లైక్ మేము స్టార్ట్ చేసి 2.5 years అయింది పేజ్ స్టార్ట్ చేసి. ఓకే. సో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా మేము పేజ్ని వదలలేదు, గుంటూరుని వదలలేదు, అండ్ వర్క్ చేస్తూనే ఉన్నాం, ఇంకా చేస్తూనే ఉంటాం. లైక్ స్పెసిఫిక్గా ఇదే ఫుడ్ బ్లాగింగ్ కానీ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ కానీ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి కంటెంట్ వైజ్? అంటే రీజన్ అంటూ పర్టికులర్గా ఒక రీజన్ అంటే ఏం లేదు. లైక్ ప్యాషన్ అనమాట. గుంటూరులో అన్ని ఎక్స్ప్లోర్ చేయాలని, ఫుడ్ని చూపించాలని. మోస్ట్లీ ఫుడ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. బేసిక్గా నేను ఫుడీని. లైక్ అలా నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. సో ఆ ఫుడ్ని నేను కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తూ నాకు వై నాట్ నేను ఎందుకు ఇలా పేజ్లో స్టార్ట్ చేయకూడదు అండ్ గుంటూరు వాళ్ళకి అన్ని టేస్టీవి చూపించాలి అనేది కొంచెం నా కాన్సెప్ట్. అలా స్టార్ట్ చేస్తాను. సో ఇదంతా ఫుడ్ మీద ప్యాషన్ తోటి. ఎగ్జాక్ట్లీ. కానీ మీరు డిఫరెంట్ కంటెంట్ చేస్తుంటారు ఫుడ్డే కాకుండా. లైక్ ఏమేమి కంటెంట్ చేస్తుంటారు? లైక్ క్లాతింగ్, జ్యువెలరీ, మల్టిపుల్ అండి. ఆమె ఫ్యాషన్ బ్లాగర్, మోడల్ ఆల్సో, అండ్ లైఫ్ స్టైల్ బ్లాగర్. సో అన్ని కవర్ చేస్తున్నారు ఇంకా. సో వై ఓన్లీ గుంటూరు అండి? గుంటూరుని వదిలి రావాలనిపించదు. గుంటూరులో చాలా ఉన్నాయి కాబట్టి. హైదరాబాద్లో కూడా ఉన్నాయి. హైదరాబాద్లో కూడా ఉన్నాయి. ఎందుకో గుంటూరుకి అటాచ్మెంట్ అనేది ఉండిపోయింది ఫస్ట్ నుంచి కూడా. సో నాకు గుంటూరులో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. సో అంతే. ఇంకా అక్కడనే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? లైక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కానీ? లైక్ కమింగ్ టు మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి సార్ నా ఎడ్యుకేషనల్ గురించి చెప్తాను ఫస్ట్. లైక్ నేను వచ్చేసి ఎంబీఏ చేశాను. ఓకే. ఎంబీఏ అయిపోయింది. నేను, మమ్మీ, డాడీ, అన్నయ్య ఉంటాము. ఫస్ట్ అయితే డాడీ రీసెంట్లీ చనిపోయారు. సో ఎమోషనల్ ఇంకా సారీ. సో ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఎంబీఏ కదా, ఎంబీఏ చేసేటప్పుడే ఉండేనా లైక్ ఈ థాట్ ఫుడ్ బ్లాగింగ్ స్టార్ట్ అయ్యింది? థాట్ అంటే నేను ఎట్లా అంటే అండి, ఇప్పుడు లైక్ నేను ఇది వాంటెడ్గా పేజ్ అయితే స్టార్ట్ చేయలేదు. బేసిక్లీ నేను రీల్స్ చేసేదాన్ని. ఓకే. నేను ఎంబీఏ చేసేటప్పుడు నా పర్సనల్ రీల్స్ ఉంటాయి, మీరు కిందకి స్క్రోల్ చేస్తే. నాకు ఇష్టం అనమాట రీల్స్ అంటే. చిన్న చిన్న క్యూట్ రీల్స్, ఏదన్నా రోడ్ వ్యూస్ కానీ అట్లా ఎక్స్ప్లోర్ చేయడం నాకు చాలా ఇష్టం. సో అవి చేస్తూ వచ్చేదాన్ని. సడన్గా డాడీ లేరు. దాని తర్వాత నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి, లైక్ రెస్టారెంట్ ఫుడ్ ఐటమ్స్ కానీ అట్లా కవర్ చేయండి అన్నారు. నాకు అప్పుడు నేను పేజ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అరౌండ్ 9K 10K ఫాలోవర్స్ దాకా ఉన్నారు. ఓకే. మీరు స్టార్టింగ్ ఫుడ్ బ్లాగింగ్ కంటే ముందు 9K ఉండే? అవును. నా పర్సనల్ రీల్సే నాకు ఫాలోవర్స్ని తెచ్చిపెట్టారు. గుంటూరు వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు బేసిక్గా చెప్పాలి అంటే. లైక్ తర్వాత ఆ ఫాలోవర్స్ని బేస్ చేసుకొని నాకు ఆఫర్స్ వచ్చాయి, లైక్ మేకప్కి మోడల్గా వెళ్ళడం, ఇంకా ఫుడ్ బ్లాగ్స్ చేయడం, క్లాతింగ్ చూపించడం, జ్యువెలరీ, అన్నీ. గుంటూరులో గుర్తుపడుతుంటారా మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు? లైక్ షూర్గా గుర్తుపడతారు. మ్యామ్ మాకు సెల్ఫీ మ్యామ్ ఇట్లా అడుగుతున్నారు. లైక్ గర్ల్స్ కూడా సెల్ఫీస్ తీసుకుంటున్నారు ఈ మధ్య. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది. ఎట్లుంటది అంటే ఆ మూమెంట్ హై ఇస్తుందా మీకు? ఆ ఫీల్ అయితే చాలా హై ఉంటుంది. లైక్ అంటే నేను బేసిక్గా జస్ట్ కామన్గా క్యాజువల్గా షాపింగ్కి వెళ్తున్నా సరే అక్కడ చూసి లైక్ తిని కాజు అని మన గుంటూరు అమ్మాయి హాయ్ అని చెప్తారు. నాకంటే పెద్దవాళ్ళు అయితే హాయ్ అండి నేను మీ వీడియోస్ చూస్తాను, ఇట్లా నాకు ఒక సెల్ఫీ ఇవ్వచ్చు కదా, మేము పోస్ట్ చేసుకుంటాం, రీటాక్ చేయండి డెఫినెట్గా అనేసి అడుగుతున్నారు.